లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్ ఎగ్ బోండా రెసిపీ చూసేద్దామా. సో యాక్చువల్లీ ఎగ్ బోండా కన్నా ఎగ్ బజ్జీ అనొచ్చు. షేప్స్ ఎవరికి మ్యాటర్స్ ఫ్రెండ్స్, ఫుడ్ ఈజ్ మ్యాటర్స్ కదా. నేనైతే ఇక్కడ క్విక్గా రెసిపీ చూపించేస్తాను. స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇది చూడొచ్చు. యాక్చువల్లీ మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఫస్ట్ శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఇలా దంచి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది పడుతుంది బాగా. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మేము మమ్మీ అయితే ఫుల్గా కలిపేసి అలా వేసుకుంటారనమాట. సో వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ కొంచెం సేపు సిమ్లో పెట్టి, అంటే మీడియంలో పెట్టి తర్వాత హైలో పెట్టాలి. ఇది మెయిన్ పార్ట్ గైస్. ఇది బాగా చేసుకుంటే ఆనియన్స్ని ఉప్పు కారం వేసుకొని పలుకులు ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రిపరేషనే మీకు చూపిస్తున్నాను. టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ బజ్జీ ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.